తిరుపతి మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేక వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు ప్రిసైడింగ్ అధికారి శుభం బన్సల్. ప్రత్యేక సమావేశానికి ఎమ్మెల్యేతో కలిసి 22 మంది సభ్యులు హాజరయ్యారు. సమావేశానికి వైసీపీ కార్పొరేటర్స్ హాజరు కాలేదు. తిరుపతి మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా హై డ్రామా చోటు చేసుకుంది. కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు భూమన నివాసం నుండి ఎస్పీ యూనివర్సిటీకి చేరుకున్నారు 27 మంది వైసీపీ సభ్యులు. బస్లో వచ్చిన కార్పొరేటర్స్ ను కూటమి మద్దతుదారులు అడ్డుకున్నారు. అందులో కొందరిని కిడ్నాప్ చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. డిప్యూటీ మేయర్ ఎన్నికకు 26 మంది సభ్యుల బలం అవసరమైతే తమకు 27 మంది సభ్యుల బలం ఉందంటోంది వైసీపీ. డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదాకు కారణాలేంటి? జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఏమంటున్నారు? మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు వివరాలు అందిస్తారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత పెద్ద ఎత్తున ఏర్పాటు జరిగాయి. అయితే ఈరోజు 11 గంటలకు సంబంధించిన వాయిదా పడింది. దీనికి ప్రధాన కారణము కోరం లేకపోవడమే. కొద్దిసేపటి క్రితం ప్రిసైడింగ్ అధికారిగా ఉన్నటువంటి శుభం బన్సల్ రేపటికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకునే నేపథ్యంలో తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మనతో ఉన్నారు. చెప్పండి, ఎందుకు వాయిదా పడింది? అదే ఇందాక 1 అవర్ 11 నుంచి 12 వరకు వెయిట్ చేశాం. 1 గంట వ్యవధి. కొన్ని కారణాల వల్ల కోరం లేని పరిస్థితుల్లో వాయిదా వేయడం జాయింట్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు కోరం లేకపోవడానికి రీజన్ ఏంటి? బయట వైసీపీ కార్పొరేటర్ని అడ్డుకున్నారు అని చెప్పేసి, ఇది వాస్తవమా? వైసీపీ కార్పొరేటర్లు అడ్డుకునేదానికి ఎన్డీఏ కూటమి కార్పొరేటర్లకు అలవాటు లేదు. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి నాయకులకు ఆ అలవాటు కూడా లేదు. మా ప్రభుత్వంలో పోలీసులు అదే ఇటువంటి కిడ్నాప్లు కానీ దౌర్జన్యాలు కానీ పోలీసులు కానీ అధికారులు కానీ మేము బాధ పెట్టము. మా వాళ్ళు అలా చేసే ప్రసక్తి లేదు. ఒకటి కోరం లేకపోవడం ద్వారానే ఈరోజు వాయిదా పడిందని చెప్తున్నారు. అలా రేపు మళ్ళీ జరిగితే ఖచ్చితంగా కూటమి నుంచి ఉప మేయర్ అభ్యర్థి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. సీక్రెట్ మేము దౌర్జన్యాలు చేసి ఉంటే కిడ్నాపులు చేసి ఉంటే ఎత్తుకొని వచ్చి డిక్లేర్ చేసుకుపోయేవాళ్ళం. మేము దౌర్జన్యాలకు కిడ్నాపులు చేసే ప్రసక్తి లేదు. కోరం మాకు శక్తి ఉంటేనే మేము కోరం తీసుకొచ్చి ఎన్నిక జరుపుకుంటాం. లేదనుకుంటే కోరం లేదనుకుంటే కాలం నిర్ణయిస్తుంది, కార్పొరేటర్లు నిర్ణయిస్తారు. ఎప్పుడు ఎన్నిక జరిగినా మీరు గెలుస్తారా? ఖచ్చితంగా పూర్తి మెజారిటీ తమ వైపు ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఉప మేయర్ ఎన్నిక ఎప్పుడు జరిగినా తాము గెలుస్తాము, ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నిక జరుగుతుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది.